ఇక్కడ ఈ గ్రంథం కలిగి ఉండటం చాలా అవసరం. ఈ గ్రంథంలో ఉన్న మాటలు మన కోసం రాయబడినాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మత గ్రంథం కానే కాదు. క్రైస్తవులు మాత్రమే కలిగి ఉంటారని ఇది క్రైస్తవుల గ్రంథంగా పేరు పడేసి ఆ పేరు పెట్టి ఈ గ్రంథాన్ని చాలా మంది త్రోసివేస్తున్నారు. అందువల్ల దేవుని యొక్క మాటలను, దేవుని ఉద్దేశాలను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందువల్ల మీరు అందరూ ఈ గ్రంథాన్ని ప్రేమించాలి, ఈ గ్రంథాన్ని చదవాలి, ఈ గ్రంథం ఉన్న మాటలు నేర్చుకుని మనము ఈ లోకంలో జీవించాలి. అప్పుడే మనము దేవుని ఏర్పాటులో ఉంటాము. తర్వాత ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యానికి చేరేవారుగా ఉంటాం. చూడండి, ఒక విషయము మన వాక్యంలో చదువుకోకముందు అసలు మనం ఎవరము అనేది మనం తెలుసుకోవాలి. మనం ఎవరు అండి? మనం అనుకోవచ్చు మాది మహానాడు, లేకపోతే మాది ఫలానా ఊరు,